ఉన్ని ముకుందన్ నటించిన మార్కో చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యానిమల్ కిల్ సినిమాలను మించి ఇండియాలోనే ది మోస్ట్ వైలెంట్ మూవీగా మార్కో గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్ ప్రియులు ఈ సినిమాను తెగ చూసేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. కేవలం 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మార్కో చిత్రం బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. మార్కో డిసెంబర్ 20న మలయాళంలో రిలీజ్ అయింది. కాబట్టి ఈ మూవీని 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. అంటే ఈ నెలాఖరున లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ యాక్షన్ సినిమాని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మార్కో సినిమాకు హనీఫ్ దర్శకత్వం వహించారు. అలాగే షరీఫ్ మహమ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బసూర్ సంగీతం సమకూర్చారు. మార్కో సినిమాలో మితిమీరిన హింసను చూపించారనే అభిప్రాయం ఉంది. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ కారణంగా ఒక వర్గం ప్రజలు ఈ యాక్షన్ మూవీని ఇష్టపడలేదు. ఈ విషయం పక్కకు పెడితే మార్కో సినిమా ఇప్పుడు కన్నడలోనూ రిలీజ్ కానుంది. జనవరి 31న కన్నడ భాషలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఇప్పటికే అన్ని భాషల్లో అదరగొట్టిన మార్కో సినిమా కన్నడ భాషలో ఏ మేర వసూలు రాబడుతుందో చూడాలి.